నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన వాగ్దానము ఏంటంటే యెషయా 41:10 నేను నిన్ను బలపరుతును. నిజమే, మనము చాలా బలహీనులము. శారీరకంగా ఆత్మీయంగా కూడా మనం బలహీనులమే. ఏదో ఒక విషయంలో మనము అవిశ్వాసానికి లోనవుతాము. కష్టములో, బాధలో, ఇబ్బందుల్లో మనకి ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు అకస్మాత్తుగా మనల్ని ఏదైనా శ్రమల గుండాగా మనము వెళ్ళినప్పుడు మనము ఒక బలాన్ని ఎదురు చూస్తాం. ఎవరో ఒకరు సహాయం చేయాలని, ఎవరో ఒకరు మనల్ని ఆదుకోవాలని, ఎవరో ఒకరు మనల్ని కన్నీరు అనేది తుడవాలనేది మనం ఎదురు చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి మనిషి కూడా బలహీనుడే. కాబట్టి ఏ మనిషి మీద మనము ఆధారపడకుండా మన దేవుడు సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన కన్నీళ్ళు, మన వేదన, కష్టము, బాధ, ఇబ్బందులు ఏమైనా మనకి తలెత్తినప్పుడు మనము చూడవలసినది దేవుని వైపు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, మనము బలహీనము. కాబట్టి నేటి దినాల్లో మనము బలహీనులుగా మార్చబడుతున్నామంటే ప్రార్థనా జీవితం అనేది మనము గడపలేకపోతున్నాం. దేవునితో సమయాన్ని మనం గడపలేకపోతున్నాం. ప్రార్థనా సమయం అనేది మనము హెచ్చించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతి మనిషి కూడా బిజీతనంలో వెళ్ళిపోయి ప్రతి మనిషి కూడా దేవునికి వెడలుగా మనం వెళ్ళిపోతున్నాం కనుక ఈ విషయాన్ని మనం గమనించండి. అందుకనే మనకి ఏదైనా కష్టము, బాధ, ఇబ్బంది అయినప్పుడు మనం బలహీనపడుతుంటాం. కాబట్టి మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు కనుక ఒక్క మాటతోనే మన సమస్యలను, మన యొక్క జీవితాన్ని మార్చగల శక్తి సామర్థ్యం కలిగిన ఆ సర్వశక్తిని వైపు మనము చూడగలిగితే, మనం ఎప్పుడైతే బలహీనం అవుతుంటామో, ఎప్పుడైతే బలహీనంగా కృంగిపోతుంటామో అప్పుడు దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడు మనకివ్వాల్సిన బలాన్ని, మనకివ్వాల్సిన శక్తిని, అనగా ఆత్మీయ రీతిగా మనల్ని బలపరుస్తాడు, శారీరకంగా కూడా మనల్ని బలపరుస్తాడు. బలపరిచి మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క శోధనలో కూడా దేవుడు శక్తిని అనుగ్రహించి మన యొక్క బలహీనతలో ఆయన మనల్ని బలపరుస్తూ, మనల్ని నడిపిస్తూ, మనల్ని ముందుకు సాగజేయ దేవుని వైపు మనం చూడాలి. అందుకనే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన ఈ యొక్క వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను నిన్ను బలపరుతును. నిజమే, ఈరోజు మీరు బలహీనముగా ఏదైనా సమస్యతో, ఏదైనా ఇబ్బందితో మీరు ఉన్నట్లయితే దేవుని వైపు చూడండి, సర్వశక్తిని వైపు చూడండి. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. దేవుడి యొక్క వాగ్దానమును, ఈ యొక్క నడిపింపును మీ యొక్క అనుదిన జీవితంలో అనుగ్రహించాలని దేవుని ప్రార్థిస్తూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.